దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 26వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. కలహారంభము నీటి గట్టున పుట్టు ఊట, వివాదము అధికము కాక మునిపే దానిని విడిచిపెట్టుము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము పరమార్థ జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాసినటువంటి ఈ వచనములో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఎంత గాఢమైనటువంటి అర్థం ఉన్నదో, కుటుంబాలు ఏమాత్రము వివాదము లేకుండా పరిశుభ్రంగా శాంతముగా ఉంటాయో మనము ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోబోతున్నాము. అధిక జ్ఞానము గల సొలొమోను గారు రాశారు ఇది. ఆయన ఎంతో అనుభవంతో రాసినటువంటి ఈనాటి మన ధ్యానవాక్యము మానవాళి దేవుని యందు భయభక్తులు కలిగి అందరూ కలిసిమెలిసి జీవిస్తారు అనే తాత్పర్యం గల ఈ వాక్యము అందరూ గ్రహించాలి. గ్రహించి ఒకరికొకరు లౌకికంగా జీవించుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. ఈనాటి ధ్యాన వాక్యము కలహారంభము నీటిగట్టున పుట్టు ఊట. ఆ నీటిగట్టున పుట్టే ఊట అది ఆగదు. దానికి ఎంత కట్ట వేసినా అది వస్తూనే ఉంటుంది. ఆ ఊటే ఉండకూడదు, అసలు ఉంటే అది పోదది. అలాగే వివాదము కూడా మొదలయ్యాక అది అధికము కాకముందే దాన్ని కట్ చేసేసేయాలి. అది అసలైనటువంటి దేవుని బిడ్డలు చేయవలసినటువంటి పనులు. మనుషుల మధ్య ఏదైనా చిన్న భేదాలు వచ్చినా అవి అక్కడికక్కడికే సద్దుమణిగేలా మన ప్రవర్తన ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. ఎక్కడైనా నది ప్రక్కన చిన్న ఊట ఏర్పడితే దానిలో ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. చిన్న కలహం కానీ వస్తే అది ఆపటం అనేది కనుక సద్దుమణిగేటట్టు కనుక చేయకపోతే ఆ కలహము ఇల్లంతా ఎంత భయంకరంగా ఉంటుందంటే మోగబోయిన ఇల్లులాగా ఉండిపోతుంది. అది అది గ్రహించాలి. ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది. కలహము జగడం ఆడుతూనే ఉంటారు. మనశ్శాంతి ఎక్కడుంది? పక్కన వాళ్ళు ఉన్నా సరే మనశ్శాంతి ఉండదు. ఇంట్లోకి ఎవరైనా బంధువులు వచ్చినా మనశ్శాంతి ఉండదు. కుటుంబంలో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. ఇంకా మనశ్శాంతి ఎలా వస్తుంది అంటే దాన్ని అణచివేయాలి. చిన్న భేదాభిప్రాయం వచ్చినా సరే దాన్ని అంతవరకే దాన్ని వదిలిపడేసేయాలి. కానీ సాతానుడు ఊరుకోడు. అపవాది వెంటాడుతూనే ఉంటాడు. అప్పుడు మనం సాతాను మాట వింటున్నామా, దేవుని మాట వింటున్నామా? దేవునికి ఇష్టమైంది అది కాదు. మరి దేవునికి ఇష్టమైంది ఏంటంటే ప్రశాంతత దేవునికి ఇష్టము. అపవాదికి జగడాలు ఇష్టము, కొట్టుకోవటం ఇష్టము, మనస్పర్ధలతో ఊగటం ఇష్టము. అందుకని మనము సాతానుకే చోటివ్వకుండా మనము దేవుని బిడ్డలముగా దేవుని మన హృదయంలో ఉంచుకునేటట్టుగా మనం ఉండాలి. ఎప్పుడు వచ్చినా ఎన్ని భేదాలు వచ్చినా అవి అక్కడికక్కడికే అవి తుంచి పడవేయాలి. నిజానికి కలహం అంతే. ఒకసారి మనం ఒక చిన్న మాట చెప్పుకుందాము. మన కొరకు మన ప్రభువును మన రక్షకుడునైనటువంటి యేసు ప్రభు వారిని చూడండి. ఎంత మృదువైన, ఎంత సాధువైన ప్రేమ, ఎంత దీర్ఘశాంతమూర్తి ప్రేమ. అబ్బా,
ఆయన సర్వ సృష్టికర్త అయినను సరే సాధు అన్నమాట. ప్రేమ కలిగి ఉంటాడు, ఎప్పుడు ప్రేమ కలిగే ఉంటాడు. రెండు చేతులు మన వైపు చూపుతూ నువ్వు రా బిడ్డా అంటా ఉంటుంటాడు. మరి ఆయన పెట్టుకోవాలంటే ఎంతసేపు? ఆయనకు అంత వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రజల్ని ఆయన చూస్తూ ఏమంటున్నాడు? నువ్వు రా నాన్న, నువ్వు నా దగ్గరికి రమ్మంటున్నాడు. పరలోకము నుండి భూమి మీదకు వచ్చిన యేసయ్య తన శిష్యుల కాళ్ళు కడిగిన ఎంత వినయ మనస్కుడు, ఎంత శాంతమూర్తి. మనలో కొంచెమైనా మనకు దయాగుణం ఉన్నదా? ఓర్పు ఉన్నదా? సహనం ఉన్నదా? మనం ప్రేమ కలిగి ఉన్నామా? పరీక్షగాని మనం చేసుకుంటే మనం దేవుని బిడ్డలమా దెయ్యం బిడ్డలమా అనేది మనకు అర్థమవుతుంది. నిజమైన దేవుని భయం ఉంటే అందరితో కలహం పెట్టుకుంటామా? ఈ లోకములోని మానవ నైజాన్ని మనము తీసిపారేయాలి. మనము వినయమనస్కుల్లా జీవించాలి. మనము ముందుగా దేవుని బిడ్డలముగా మనము ముద్ర వేయించుకోవాలి. దేవుని పనులు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలుగానే మనం అనుసరిస్తే మనం దేవుని బిడ్డలమే. దేవుని మార్గమును మనకు బోధించమని కీర్తనకారుడు 27 సంకీర్తన 11లో అంటున్నాడు, నీ మార్గాన్ని మాకు బోధించయ్యా అంటున్నాడు. అంటే దేవునికి లోబడి ఉన్నాడు కనుక దేవుడు తప్పకుండా ఆయనకు బోధిస్తాడు. అలాగే మనము కూడా వినయ మనస్సు కలిగి మనము దేవుని అడగాలి, అయ్యా మాలో ఉన్నటువంటి కలహము, భేదాలు ఇవన్నీ పోవాలంటే మాకు మంచి మార్గాన్ని అనుసరించిన ఆయన, మాకు అనుగ్రహించిన ఆయన అని మనము దేవుని మనం ప్రాధేయపడాలి. అప్పుడు లోకరీత్యా మనకు ఎదురయ్యే కలహాల నుండి మనము తప్పించబడతాము. నిత్యము మనము దేవునికి మనము ఎడతెగక మనము ప్రార్థనలు మనము చేసుకుంటూ స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించుచు మనం పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. కృపగల నాయనా ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను తండ్రి మేము నిత్యం తండ్రి ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. ప్రభువా, నేటి ధ్యాన వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. కృపగల నాయనా, లోకరీత్యా తండ్రి దేవ జరుగుతున్నటువంటి దేవ నాయన భేదాభిప్రాయాలను దేవ మనసుల్లో నుంచి నాయన తీసివే తండ్రి. ప్రతి ఒక్కరికి ఒకరికంటే ఒకరికి ప్రేమ కలిగేటట్లుగా నాయన, ప్రతి బిడ్డకు నాయన ప్రేమ కలిగేటట్లుగా దేవా నువ్వు ఆశీర్వదించు తండ్రి. సాతాను బిడ్డలముగా మేము ఉండకుండా తండ్రి నీ బిడ్డలముగా ఉండులాగా ఆశీర్వదించయ్యా. ఒకరి తప్పులు ఒకరు ఎంచుకోకుండా నాయన మేమందరము నీ యందు భయభక్తులు కలిగి తల్లిదండ్రుల ఎడల వినయ విధేయతలు కలిగినటువంటి బిడ్డల్లాగా ఉండేటట్లుగా దేవాను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి, ప్రతి బిడ్డ నాయన, లోకములో ఉన్నటువంటి ప్రతి బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి దేవా తోటి బిడ్డలుగాను, తోటి అన్నదమ్ములుగాను, తోటి బంధువులుగాను, తోటి స్నేహితులుగాను ఉన్న విధాన్ని దేవా నీవు నాయన ఎరుకపరిచి ప్రతి ఒక్కరిని యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.